వ్యవసాయ అధికారి శ్రీహరి హత్య కేసులో ప్రధాన నిందితుడు హరికృష్ణ సిగరైకొండ సమీపంలో భార్య ఇద్దరు పిల్లలతో కలిసి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. ఈ ఘటనతో శ్రీహరి హత్య కేసు విషాదాంతంగా మారింది. అయితే పోలీసుల నిర్లక్ష్యమే ఈ కుటుంబంపైకి కారణమా అనే ప్రశ్నలు ఇప్పుడు తలెత్తుతున్నాయి. బుచ్చిరెడ్డిపాలెం ఏవో శ్రీహరి హత్య కేసులో ఏ1 నిందితుడు కొడుముల హరికృష్ణ కుటుంబం ప్రకాశం జిల్లా సింగరాయకొండ రైల్వే స్టేషన్ లో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. హరికృష్ణ ఈ రోజు తెల్లవారుజామున తన భార్య ప్రణతి ఇద్దరు పిల్లలు కలిసి సామూహిక ఆత్మహత్యలు చేసుకున్న విషయం తెలుస్తోంది. ఏవో హత్య కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేయగా హరికృష్ణ కోసం గాలిస్తున్నారు. హరికృష్ణ భయపడి కుటుంబంతో సహా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పేరు కుడుముల హరికృష్ణ. ఈ నెల 15వ తేదీ నుంచి నన్ను అనుకున్న మనుషులు రకరకాల పుకార్లు, షికార్లు, గందరగోళం చేశారు. అయినా కూడా ఏదో చేద్దాం అనుకున్నారు, ఏమి కుదరలా. ఈరోజు కూడా నన్ను రకరకాలుగా మాటలు, నన్ను కానీ నా భార్యని కానీ నాకు పుట్టిన పిల్లలను కూడా. కనుక నేను ఎవరికి ఏ అన్యాయం చేయలేదు, చెయ్యను కూడా. ఉంటే ₹1 పెట్టేవాడినే కానీ పరాయి సొమ్ము నాకొద్దు. నాది అటువంటి క్యారెక్టర్ కాదు. నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. ఆ నిర్ణయం ఏందనేది ఈ వీడియో లాస్ట్లో చెప్తాను. నాకు పేడూరులో 27 ఎకరాల 30 సెంట్లు భూమి ఉంది. దాంట్లో మా ఉమ్మడి ఆస్తి 3.5 ఎకరా అమ్మి కొరవ అమౌంట్ నాది, నేను సంపాదించిన ఆస్తి 27 ఎకరాల 30 సెంట్లు కొన్నాము. దాంట్లో 6 ఎకరాలు ఉమ్మడి ఆస్తి డబ్బులు, కొరవదంతా నాదే ఆస్తి. అది నా పేరుతోనే ఉంది. ధనలక్ష్మీపురంలో 66 అంకణాల ప్లాటు ఉంది, అది నా పేరుతోనే ఉంది. అది నేను సంపాదించిన ఆస్తే. జెనుకో రోడ్లో 4 ఎకరాల 74 సెంట్లు భూమి, దాంట్లో 3 ఎకరాల 74 సెంట్లు నాది. ఎకరా భూమి వచ్చి మా మామయ్య వాళ్ళది, మా సిస్టర్ వాళ్ళకి. అది కూడా నా పేరుతోనే ఉంది. వాళ్ళకి ఎకరా నేను ఇవ్వాలి, వాళ్ళదే ఎకరా మాత్రమే వాళ్ళది. కొరవ 3 ఎకరాల 70 సెంట్లు నాది. వరకాయపూడిలో ఎకరా ఉంది, అది నాదే, నేను సంపాదించిన ఆస్తే. తోటపల్లి గూడూరు కొత్తూరులో 6 ఎకరాల 40 సెంట్లు భూమి, ఫస్ట్ నేను కొనుగోలు చేసిన భూమి. తోటపల్లి గూడూరు కొత్తూరులో 6 ఎకరాల 40 సెంట్లు భూమి, అది నా సొంత ఆస్తి. నేను సంపాదించింది, నేను నా కష్టార్జితం. తర్వాత కోవూరు హైవేలో 5 ఎకరాల 3 సెంట్లు పట్ట, అది నేను సంపాదించిన భూమి. ఈ మధ్య ఇల్లు కట్టా, నా అనుకొని కట్టా, అది నాది ఇల్లు, నా డబ్బులతోనే కట్టా. 2 లక్షలు మాత్రం మా అమ్మ చీటీ బాడి ఇచ్చింది, మిగతా డబ్బులంతా నాదేను. కొంతమేర అప్పు చేసా, అప్పంతా ఇంట్లో వాళ్ళకి తెలుసు. నాకు రావాల్సిన బాకీలు ఉన్నాయి, అవి ఇంట్లో వాళ్ళకి తెలుసు. నాకు ఏడాది రావాలా, నేను ఎవరెవరికి ఎంతున్నానో అప్పు అంతా ఇంట్లో వాళ్ళకి తెలుసు.
ఇంట్లో వాళ్ళంటే మా అమ్మ వాళ్ళకి కాదు, మా భార్యకి తెలుసు. కనుక ఈ భూమి వివాదాల్లో మా అన్నకు కానీ మా అమ్మకి కానీ ఎటువంటి సంబంధం లేదు. కింద మా పిల్లలు ఉంటారు, పైన మా అన్నకు గట్టించాను. వాడు ఉంటే ఉంటాడు, ఉండకపోతే పోని. పైన మా అన్న ఉండాలా, ఆ పైన మా అమ్మ ఉంటారు, కింద ఎవరు ఉండేదానికి లేదు. పైన మీరు వెళ్ళండి. కనుక నేను నిర్ణయం ఏంటంటే, నేను ఉండదలుచుకోవాలా, చనిపోదామని నిర్ణయించుకున్నా. రకరకాల పుకార్లు చేశారు నన్ను. కనుక ఎంత సంపాదించి ఏమి ఉపయోగం లేకుండా పోయింది. నా పిల్లల్ని మా భార్య బాగా చూసుకుంటుంది, చదువుకున్న అమ్మాయి. వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది అనుకుంటున్నాను. నా యొక్క చావుకి ఎవరు బాధ్యులు కాదు. నా ఇంటికి పోలీసు వాళ్ళు కానీ రెండో వ్యక్తి కానీ రాకూడదు. నా బాడీని చేతుల మీదే తీసుకోపోవాలా. నా కర్మంత్రం కూడా నా డబ్బుతోనే, నా భార్య ఖర్చు పెట్టద్ది. నేను చనిపోయిన తర్వాత ఈ వీడియో బయటికి రిలీజ్ చేయండి. తర్వాత నా ఆస్తికి సంబంధించిన డాక్యుమెంట్ కాగితాలు మొత్తం నా సేఫ్టీ కోసం మారంరెడ్డి భాస్కర్ రెడ్డి వాళ్ళ ఇంటి దగ్గర పెట్టాను. వాళ్ళకి నేను కొడుకు కంటే ఎక్కువ చూసుకున్నారు నన్ను. నాకు బిల్లు అమౌంట్ రావాలి. వచ్చిన తర్వాత వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేయమని చెప్పాను ఇంట్లో వాళ్ళకి కూడా. ఇప్పుడు కాదు, ఇంతకుముందు కూడా చెప్పున్నాను. నాకు వాళ్ళు ఏం వడ్డీకి ఇవ్వలేదు, వాళ్ళు అసలే తీసుకుంటారు. వాళ్ళకే 2.5 కోట్లు డబ్బులు నేను ఇవ్వాలి. నా సేఫ్టీ కోసం వాళ్ళ ఇంట్లో కాగితాలు పెట్టున్నాను. కనుక ఇది నా యొక్క జీవితం క్లియర్. నేను ఎవరికి ఎటువంటి అప్పులు లేను. నాకే ఇవ్వాలి. ఇవ్వాల్సిన వ్యక్తి కూడా లేడు గనుక నేను దాని గురించి మాట్లాడదలుచుకోలేదు. నేను ఒకవేళ ఇచ్చున్నా కూడా అయ్యి ప్రస్తాపనకొద్దు. వాళ్ళు కట్టలేరు, వాళ్ళ దగ్గర లేవు. నేనే పోని వదిలేసా. కనుక నాకు ఈ నిర్ణయం తీసుకోవడం వల్ల నాకు ఎటువంటి ఇబ్బంది లేదు. నేను ఉండదలుచుకోలేదు. నా చావు కారణం ఎవ్వరు కాదు, నేనట పుకార్లు చేసి వేరే వాళ్ళ పేర్లు చెప్పి చనిపోయేంత దౌర్భాగ్యం కానీ అటువంటి బతుకు నేను బతకను. నాకు జరిగిన అవమానాలు బాగా జరిగాయి. కనుక ఉన్నా ఒకటే పోయినా ఒకటే అనుకొని నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. ఉన్నన్ని రోజులు మా భార్య ఇక్కడే ఉంటుంది, మా పిల్లలు ఏడే ఉంటారు. కింద రెండో వాళ్ళు ఎంటర్ అయ్యేదానికి లేదు. నా ఆస్తి నా పిల్లలకేను. పేడూరు 6 ఎకరాలు ఇంట్లో వాళ్ళ భాగంతో కొన్నాను. దాంట్లో కూడా 3వ భాగం నాకు వస్తుంది. నా భాగం వరకు మా చెల్లెళ్ళకి ఇచ్చేయమని ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. నాకైతే ఎంతైతే భాగం వస్తుందో పసుపు కుంకాల కింద ఇచ్చేయమని చెప్పాను. నాకుండే ఆస్తి కాదు, నా పిల్లకాయలను బాగా చూసుకోమని మా భార్యకి చెప్పడం కోరుతుంది. మీకు ఎటువంటి దిగులు లేదు.